నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో దేశంలో రెండే కూటములు, ఒకటి ఎన్డీఏ, రెండోటి ఇండియా. ఈ సందర్భంలో జగన్ ఆంధ్రప్రదేశ్లో ఓటమి చెందిన తర్వాత కూటమికి దగ్గర అవుతున్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. మరోవైపు ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ 30 రోజుల పాలన మీద కూడా ఆయన పెద్ద ఎత్తున కదం తొక్కి అక్కడ నిరసన గలం వినిపించారు, దీక్ష చేపట్టారు, పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఇండియా కూటమి పార్టీలు అందరినీ ఆయన ఆహ్వానించాడు. మరోవైపు గతంలో నుంచి కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్నట్టుగా వార్తలు కూడా మనకు వినిపించాయి. అయితే ఈ సందర్భంగా ఆయన ఇప్పటికే డిప్యూటీ సీఎం కర్ణాటక ఎవరైతే డీకే శివకుమార్ ఉన్నారో ఆయన ద్వారా షర్మిలకు చెక్ పెట్టేందుకు జగన్ పెద్ద ఎత్తున మంత్రాంగం నడుపుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. కానీ అవన్నీ సీన్ కట్ చేసి ఇప్పటిదాకా వాస్తవ రూపం దాల్చలేదు. కానీ వాస్తవానికి ఇండియా కూటమి నేతలు ఎప్పుడైతే ధర్నాకి వెళ్ళారో అప్పుడు అందరూ కూడా జగన్ని ఆహ్వానించారు కూటమిలోకి అనే చర్చ కూడా జరిగింది. ఈయన కూటమి పార్టీ నేతలు కొంత సమయం కోరారు. కానీ వాస్తవానికి కొంత రాజకీయాల్లో అనేక మార్పులు వస్తున్నటువంటి నేపథ్యంలో కూటమిలో చేరకుండా కొంత ఆచితూచి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు. కానీ ఇట్లా సందర్భాల్లో నిజంగానే కూటమి పార్టీకి ఇంకా కూడా దగ్గరలోనే ఉన్నారా జగన్మోహన్ రెడ్డి అంటే వాస్తవానికి తాజాగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలైనా లేదంటే జగన్కి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి చేసినటువంటి తాజా ట్వీట్ చూస్తే కూడా అంటే వాళ్ళ లైన్ చూస్తే ఖచ్చితంగా ఇండియా కూటమికి దగ్గరగానే ఉన్నారు, మరింత దగ్గరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు స్పష్టంగా ఎట్లాగూ బీజేపీతో టీడీపీ అధికారంలో ఉన్నటువంటి టీడీపీ కూటమి, జనసేన కూటమి ఆ ఇద్దరు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీతో అంటగాగుతున్నారు కాబట్టి డైరెక్ట్గానే ఇక ఉన్న రెండు కూటముల్లో జగన్కి ఆల్మోస్ట్ ఆల్ ఇండియా కూటమిలోకి అయితే వెళ్ళే అవకాశాలు లేదు కాబట్టి ఇక నెక్స్ట్ ఆప్షన్ ఖచ్చితంగా ఇండియా కూటమిలోకి రావటమే ఆప్షన్, లేదంటే కనుక స్వతంత్రంగా ఉండాలి. స్వతంత్రంగా ఉండే కూడా పెద్దగా స్కోప్ ఉండదు. దేశంలో ఉన్నాయి రెండు కూటములు. ఇక థర్డ్ ఫ్రంట్ మూడోది అప్పట్లో కేసీఆర్ పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళినా ఫెయిల్యూర్ మనకు కనిపించింది. ఇట్లా సందర్భాల్లో ఇక మూడో కూటమి పెట్టే దిశగా ఎవరు ఇప్పటికే అయితే రాజకీయంగా అడుగులు వేస్తున్నట్లే వంటిగా ఎవరు కనపట్లేదు. సో ఈ సందర్భంగా జగన్కి తప్పేటట్టుగా లేదు ఇండియా కూటమిలో రావటం. కానీ వాస్తవానికి 2024లో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. కాంగ్రెస్ అంటే పడనటువంటి ఆ పార్టీ అధినేతలో మార్పు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇండియా కూటమికి సారథ్యం ఎవరనే ప్రశ్న దేశవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి ఇట్లాంటి సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి కొంత చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ఇండియా కూటమిలో ఇప్పటికే మమతా బెనర్జీ కొంత పెద్ద ఎత్తున ఆమె గలం రేపుతోంది. మరోవైపు ఎవరికి ఇవ్వాలి ఇండియా కూటమి లేకుంటే ఇప్పుడున్నటువంటి సారథి మీద కొంత విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు దేశంలో విపక్ష ఇండియా కూటమికి కొంత ఎవరు రథసారథి ప్రశ్న తలెత్తుంది. దీనికి సమాధానంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేతగా ఉన్నటువంటి మమతా బెనర్జీ పేరు తెర మీదకి వస్తుంది. అయితే మమతా బెనర్జీకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలన్న అభిప్రాయానికి ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ కానీ ఉద్ధవ్ శివసేన కానీ ఆర్జేడీ పార్టీలు ఆ దిశగా వ్యక్తం చేయగా తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది, మమతా బెనర్జీకి జై కొడుతోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడైనటువంటి విజయసాయి రెడ్డి చేసినటువంటి ట్వీట్ ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. మమతా బెనర్జీ రాజకీయ అనుభవం, నాయకత్వ పట్టిమ, సొంత రాష్ట్రాల్లో బీజేపీని మట్టి కనిపించినటువంటి తీరు మమతాకు ప్రత్యేక లక్షణాలని విజయసాయి రెడ్డి స్వయంగా ట్వీట్ చేశారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలు. అట్లాగే దేశ రాజకీయాల్లో కూడా ఇప్పుడు మమతా బెనర్జీని తీసుకొచ్చి తెర మీదకి వచ్చి రాహుల్ని పక్కన పెట్టించే దిశగా రాజకీయాలు ఇండియా కూటమిలో నడుస్తున్నాయి. ఇండియా కూటమిలో పార్టీ మీద లుకులుకులు తెర మీదకి వస్తున్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇండియా కూటమిలో ఎవరు లేరు వాస్తవానికి. కానీ గత ఎన్నికల సమయంలో కూడా 2019 నుంచి 2024 వరకు కూడా బీజేపీతో అత్యంత సన్నిహితంగా మెలిగింది వైఎస్ఆర్సీపీ. ఎన్డీఏలో లేకపోయినా బీజేపీ ప్రభుత్వానికి అన్ని విషయాల్లో అండగా నిలిచింది వాస్తవానికి. కానీ ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఏపీలో మారినటువంటి రాజకీయ సమీకరణలైనా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఏకమై అంటే ముగ్గురు కూటమై ఏడాది కాలంగా అధికారంలో రావడంలో వైఎస్ఆర్సీపీ ప్రాధాన్యత మారిపోయింది బీజేపీ దగ్గర. ఇటీవల జరిగినటువంటి అనేక పరిణామాలు కొద్దిగా కాంగ్రెస్కు దగ్గరయ్యే సూచనలే ఉన్నట్లుగా కనిపిస్తోంది. సో ఇట్లా సందర్భాల్లో ఇండియా కూటమిలో కనుక చేరికతోటి వైఎస్ఆర్సీపీకి రాజకీయంగా మంచి ఫలితాలు ఉండొచ్చని కూడా విశ్లేషకుల యొక్క అంచనా. ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ ప్రభావం ముఖ్యంగా వైఎస్ షర్మిల ప్రభావాన్ని తగ్గించవచ్చనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేరును సమర్థించడం ద్వారా ఇండియా కూటమికి అనుకూలమనే పరోక్ష సంకేతాలు విజయసాయి రెడ్డి ట్వీట్ ద్వారా ఇవాళ బహిర్గతమవుతున్నాయి. ఆ యొక్క లైన్ విజయసాయి రెడ్డి ఎప్పుడైతే ట్వీట్ చేశారో అప్పుడు ఖచ్చితంగా బలమైనటువంటి సంకేతాలు జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు, కాంగ్రెస్ పార్టీకి కూడా ఇచ్చేందుకే కావాలని వ్యూహాత్మకంగా విజయసాయి రెడ్డితో ట్వీట్ చేయించారనే ఒక వాదన రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమికి దగ్గర అవ్వాలనే విజయసాయి రెడ్డితో ఈ దిశగా మమతా బెనర్జీకి జై కొడుతూ ట్వీట్ చేయించారని మీరు అనుకుంటే మీ అభిప్రాయాలు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.